ఇక్కడ తప్పిపోయిన వారు ఎందరున్నారో, భక్తిలో తప్పిపోయిన వారు ఎందరున్నారో, విశ్వాసములో తప్పిపోయిన వారు ఎందరున్నారో, విశ్వాస భ్రష్టులైపోయిన వారు ఎందరున్నారో, దేవుని కార్యాలను చులకన చేసే వాళ్ళు ఎందరున్నారో, ఆత్మలో సంతోషం లేని వారు ఎందరున్నారో, ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఎందరున్నారో, ఈ యేసయ్యను ఒక్కసారి మీరు చూడండి. నిన్ను ప్రేమించిన ప్రభు ఈ రాత్రి నిన్ను కౌగిలించుకోవాలని, నిన్ను క్షమించాలని, నీ పాప దోష శిక్ష నుంచి నిన్ను విడిపించాలని ఈ సభకు రప్పించాడు. ఏదో కాస్త శరీరంలో ఉన్న రోగాలన్నీ బాగు చేయడం కోసం కాదండి. యేసయ్య ఆయన నామంలో స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత మనకు కలుగుతుంది. అంతకంటే మించిన హృదయ శుద్ధిని ఇవ్వడానికి, ఆత్మలో ఆనందం ఇవ్వడానికి, దోషారోపణ చేసేటువంటి నీ హృదయానికి సమాధానం ఇవ్వడానికి, నీవు తెలిసి చేసిన పాపం కొరకు కూడా నీ మీదకు శిక్ష రాకుండా ఆ శిక్ష తప్పించి నీ పక్షంలో విజ్ఞాపన చేస్తున్న ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్న ప్రభు నీ కోసం నీవు తిరిగి రావాలని ఆశిస్తూ ఉన్నాడు.